జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం. నిన్న దినం కోవత్తూరు ర్యాలీకి విశాఖపట్నానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం ప్రభుత్వ చేతగానికి నిదర్శనం. ఎందుకంటే ఒక నాయకుడు ప్రత్యేక హోదా పైన ప్రజలకు మద్దతు విశాఖపట్నం కోవత్తూరు ర్యాలీ బీచ్కి వస్తూ ఉంటే మీరు వెంటనే రాకూడదు అని చెప్పి ఎక్కడికెక్కడ ఆపుతున్నారంటే అక్రమ అరెస్టులు కాబట్టి. అంటే ప్రత్యేక హోదా భయం కన్నా జగన్ హోదా భయం ఎక్కువ ఉంది, ఎక్కడ నేను కనపడకుండా పోతాను అనేది ఈ సీఎంకు భయం ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మీరు ఆపలేరు, ప్రత్యేక హోదా పైన మా పోరు బలంగా మేము వినిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు 5 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ప్రత్యేక ప్యాకేజీని బెటర్ అంటున్నారు టీడీపీ బీజేపీ నేతలు? ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఎంత చేస్తున్నాడు. ఈ నిన్న కోవత్తూరు ర్యాలీ కోసం వచ్చినప్పుడు నిన్న అడ్డుకున్నారు, పూర్తిగా అడ్డుకున్నారు ఆయన్ని. అంతేకాకుండా నిన్న అరెస్ట్ కార్యక్రమం కూడా చేశారు. కావున మేము ఈరోజు ఆయన నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రత్యేక హోదాని ఎందుకు ఆయన వద్దంటున్నారో చంద్రబాబు నాయుడు గారు మాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తే ఇది జగన్ వల్లే వచ్చిందనేది ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి మేము దీన్ని అడ్డుకున్నందుకు నిరసనగా ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఓకే బ్రదర్, ఎలా ఉండిపోతుంది రానున్న రోజుల్లో ఉద్యమం? ఎందుకంటే ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యక్తం అవుతోంది. అయితే 3 సంవత్సరాల తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని చెప్తూ ఉన్నారు. ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరు? ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఈ ఉధృతం మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఉధృతం చేస్తాం. మరి యువత అంతా కూడా ఇవాళ కలిసికట్టుగా ముందుకు వస్తుంది. మరి ఈ యువత కదం తొక్కడానికి, మరి ఈ కదం తొక్కడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తాం. మరి ప్రత్యేక ప్యాకేజీ ఇంతవరకు ఇంతవరకు చిత్తశుద్ధి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ గారి పట్ల కానీ నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగాన్ని గౌరవించాలా. ఒక ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తి నిరసన ర్యాలీకి కూడా అనుమతి లేకుండా అక్కడికక్కడ అరెస్ట్ చేయడం అసలు కనీసం ఇంకిత జ్ఞానం లేదని చంద్రబాబు నాయుడు గారికి మేము గట్టిగా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఉధృతాన్ని ఇంకా ఉధృతం చేసి ఈ చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో దొక్కుతామని హెచ్చరిస్తున్నాం. ఓకే బ్రదర్, ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, లేకపోతే చంద్రబాబు చెప్తున్నట్లు ప్రత్యేక ప్యాకేజీ వల్ల కూడా ఇవి సాధ్యం అనుకుంటున్నారా? ప్రత్యేక హోదా ఆందోళన హక్కు అని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్కే బీచ్లో ఎంతో మంది లక్షలాది మంది సందర్శకులు సందర్శించేటప్పుడు నిన్న ఒక్క మనిషి కూడా కనపడలేదంటే నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయమని ఆంధ్రాలో ప్రతి ఒక్క పౌరుడు భావిస్తున్నాడు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు పోయి భావి తరాలను కూడా ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మహిళలకు కానీ ఎంతో మంది ఉత్తేజంతో మా పిల్లల భవిష్యత్తు మారబోతోందనే సుఖంతో అందరూ రోడ్లపైకి రావాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలని కృతనిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని భావిస్తున్నాం. ఓకే 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 బ్రదర్, ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది రాను రోజులు? ఎందుకంటే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని విద్యార్థులు ఏ విధంగా తీసుకోబోతున్నారు, తర్వాత ఎలాంటి ఉద్యమాలు చేయాలని నిర్ణయించుకున్నారు మీరు? ప్రత్యేక హోదా వస్తే ముఖ్యంగా ఎక్కువగా లాభపడేది విద్యార్థులే. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా నిరుద్యోగులు ఉన్నారు. ఇతగాడు ఎన్నికలప్పుడు జాబు కావాలంటే బాబు రావాలన్నారు, లేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇచ్చిన పాపాన్ని ఎక్కడా పోలా. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుద్యోగికి 70,000 రూపాయలు బాకీ పన్నారు. అయ్యా మా బాకీలు మేము అడగడంలా, మా ప్రత్యేక హోదా ఇవ్వండి, పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంకు తలుపు తట్టి మరీ వస్తాయి, మా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల పక్షాన పోరాడుతూ యువబేరీల పేరుతో అయితేనేమి, సదస్సులతో అయితేనేమి, అదేవిధంగా బహిరంగ సభలతో విద్యార్థుల్లో చైతన్యం తెస్తూ విద్యార్థులకు ప్రత్యేక హోదా ఆవశ్యకత
చెప్పడం జరుగుతూ ఉంది. జల్లికట్టు స్ఫూర్తితో నిన్నటి రోజున రాజ్యాంగం వచ్చినటువంటి రోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున మన హక్కు ప్రత్యేక హోదా అన్న నినాదంతో క్యాండిల్ ర్యాలీ చేయాలని చూస్తే క్యాండిల్ ర్యాలీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో పోతే రన్వే మీద ఆపుతారు. ఎటువంటి సంబంధం లేని ఏపీ పోలీసులను పచ్చ చొక్కా వేసుకున్న కాకీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చూసాయి. ఖబర్దార్, వచ్చేది రాజన్న రాజ్యం, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక రాష్ట్రం వస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ రోజు పచ్చ చొక్కాలకు భజన చేస్తున్న అధికారులారా, ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్తున్నాం, మీ పిల్లల భవిష్యత్తు ప్రత్యేక హోదా మీద ఆధారపడింది. ప్రత్యేక ప్యాకేజీల వల్ల మీకేం వరగదు. టీడీపీ వాళ్ళ ప్యాకెట్లు నిండుతాయి. మీ ప్యాకెట్లు నిండాలంటే మీరు సీఎంకు తొత్తు కావాలనుకుంటే మీరు పచ్చకండువా వేసి పార్టీలోకి చేరి వారి తరపున పోరాడండి తప్ప ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే సబబు కాదు. ఖచ్చితంగా విద్యార్థి లోకం కదం తొక్కే సమయం ఆసన్నమైంది. త్వరలోనే అనంతపురంలో యువబేరి పేరుతో ఖచ్చితంగా కదం దొక్కుతాం. మీకు చేతనైతే అడ్డుకోండి. ప్రత్యేక హోదా నినాదం చేపట్టకపోతే చంద్రబాబు మీ బాబు మెడలు వంచడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబుకి ఏమని చెప్పబోతున్నారు ఈ ఉద్యమానికి సంబంధించి? నిన్నటి దినం నల్ల దినం, ముఖ్యంగా మనకి రాజ్యాంగం కల్పించింది నిరసన తెలపడానికి. కానీ ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమకి అయితే ప్యాకేజీ వల్ల, ఆయన అయితే ప్యాకేజీ అంటుంటారు బాబు గారు, కేవలం ప్యాకేజీ వల్ల రాయలసీమకు ఒక జిల్లాకి 50 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ముఖ్యంగా రైతాంగం చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ స్పెషల్ అదే ప్రత్యేక హోదా వస్తే వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ముఖ్యంగా యువకులతో పాటు విద్యార్థులతో పాటు రైతులు కానీ స్వతంగా ఇప్పుడు వేరుశనగకు సంబంధించి టమోటా, ఇక్కడ ముఖ్యంగా హార్టికల్చర్ క్రాప్స్ పండిస్తున్నారు. దానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు కానీ వస్తాయి. కేవలం నిరుద్యోగులు కాకుండా రైతాంగం కానీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్యాకేజీ వల్ల కేవలం ముష్టి 50 కోట్లు ఇస్తున్నారు అంతే. ముఖ్యంగా హోదానే కావాలి. హోదా వచ్చారు ఇప్పుడు కేవలం విద్యార్థులే వస్తున్నారు. రాబోయే కాలంలో రైతాంగంగానే కదులుతారు. ముఖ్యంగా మోసపోయినది రైతులే. కేవలం రైతుల్ని మోసపుచ్చి ఆయన అధికారంలోకి వచ్చారు. రైతులు తలుచుకుంటే రైతు కన్నీరు పెడితే ఇంకేం జరుగుతుందో గతంలో చూశారు 2004లో కానీ, ఇప్పుడు 2019లో అదే పునరావృతమవుతుంది. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. ఇది మేము జగన్ వెంట ప్రత్యేక హోదా సాధించడం కోసం ఎంత దాకైనా వెళ్తాం. ప్రత్యేక హోదాని సాధించుకున్నాం, ప్రాణాలైనా ఇస్తాం. ప్రత్యేక హోదాని మాత్రం సాధించుకున్నాం. జై జగన్.